ఆర్టీసీ బస్ డ్రైవర్ సమయస్ఫూర్తి, అప్రమత్తత కారణంగా నెల్లూరు జిల్లాలో ఒక భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. తీవ్ర అస్వస్థకు గురైనప్పటికీ తన ప్రాణాలను లెక్క చేయకుండా బస్సులోని 45 మంది ప్రయాణికులను ఆయన సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన సంఘం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పామూరు నుంచి నెల్లూరుకు 45 మంది ప్రయాణికులతో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అద్దె బస్సు బుధవారం బయలుదేరింది. బస్సు సంఘం సమీపానికి చేరుకోగానే డ్రైవర్ త్రిమోది అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణిస్తున్న ఆయన ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. వెంటనే అప్రమత్తమై బస్సును నెమ్మదిగా రోడ్డు పక్కకు తీసుకువెళ్లి నిలిపివేశారు. బస్సు ఆగగానే ఆయన స్టీరింగ్ పైనే కుప్పకొల్లిపోయారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికులు మొదట ఆందోళనకు గురైనప్పటికీ డ్రైవర్ చూపిన సమయస్ఫూర్తిని గమనించి ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే వారు స్పందించి డ్రైవర్ త్రిమోదిని సంఘంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వెల్లడించారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు పంపించారు. ప్రాణాపాయ స్థితిలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన డ్రైవర్ త్రిమోదిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.